మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరినీ భగవంతుడు చల్లని చూపులతో చూసి అందరూ ధర్మ మార్గంగా ఉంటూ నిత్యము ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివి తాత్పర్యం తెలుసుకొని మన జీవితాన్ని అనుసరించేటువంటి విధి విధానంలో జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరూ ధర్మ మార్గంగా ఉంటూ ఆధ్యాత్మిక సేవలో ఉంటూ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నారాయణ అని కానీ శ్రీకృష్ణ అని చెప్పి మనం తలిచిన వెంటనే భగవంతుడు మనతో ఉంటూ మనల్ని కష్టాలని తొలగిస్తూ ఐశ్వర్యానికి ఆనందానికి తోడునిచ్చే శక్తినిచ్చే శక్తి స్వరూపమే కృష్ణ పరమాత్ముడు. అందుకే కృష్ణ పరమాత్ముని నమ్మినటువంటి వారందరూ కూడా అలౌకిక ఆనందంతో జీవనాన్ని పొందారు అనేది మనకు చరిత్ర చెప్తుంది. అందుకే మనం అందరం కూడా బృందావనాన్ని దర్శిద్దాం, కృష్ణ పరమాత్ముని చెప్పినటువంటి గీత సారాంశాన్ని విందాం, ఆచరిద్దాం. భావితరాలలో అందరికీ ఆదర్శవంత జీవితాన్ని ఉండాలని కోరుకుందాం. మనము మన కుటుంబము మన పిల్లలకి కూడా గీతా సారాంశాన్ని తెలుసుకుందాం. జీవన విధానంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం. 16/8/2024 నుండి 31/8/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి కుజమంగళ యోగం జరుగుతున్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, నో, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఒకవైపు 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉండడం, అర్ధాష్టమ శని సంచార స్థితి కారణం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో వీలైనంత వరకు మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే చూసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక సంబంధాలుగా మార్చాలని అనేక మంది మీ పైన కుట్ర పనడం కూడా జరుగుతుంది. కనుక దయచేసి డబ్బులు ఇవ్వడం కానీ, డబ్బులు తెచ్చుకోవడం కానీ, మధ్యవర్తితో కార్యక్రమం చేయించడం కానీ, చెక్కులు ఇవ్వడం కానీ, చిటీ బాటలో నేనున్నాను మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి చేశారా, వారు వెళ్ళిపోయి మీ పీకకు ఉచ్చు తగులుకునే సమయం ఆసనమైంది. తస్మాత్ జాగ్రత్త. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క జీవన విధానం, స్థిరాస్తులు, చరాస్తులు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు చాలా అధికంగా ఉంటుంది. అలాగనే 12 సంవత్సరాల తర్వాత కుజ భగవానుడు వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఈ యొక్క మంగళకరమైనటు యోగము, వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహము, వివాహమైన వారికి ఉద్యోగము, ఉద్యోగం ఉన్నవారికి సంతానము, సంతానం ఉండబడిన వారికి స్థిర చరాస్తులు వారి సొంతం కాబోతున్నాయి. అంటే కుజదోషము ఉండినను కొన్ని యొక్క పరిస్థితుల ప్రభావం వలన సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అంతా మంగళకరమే, శుభకరమే కనుక
ఓపిక, పట్టుదల, సహనం, ధర్మం, ఆధ్యాత్మికమైన మార్గంలో మీరు ఉండడం వల్ల ఉన్నతమైన జీవితం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే రాజ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిసి అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో మార్పులు, స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం, రాజకీయ రంగ ప్రవేశాలు, విద్యాలయాలు, కళాశాలలో, పాఠశాలలో ప్రమోషన్స్ రావడం అన్నింటా వృశ్చిక రాశి వారు సొంతంగా భావించగలగాలి. కాకపోతే ఎలాంటి విషయంలో మీరు అసహనానికి గురి కాకుండా ధర్మ మార్గంగా ఉండండి. గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటివారు, వ్యవసాయ సోదరీమణులు, చిన్నపాటి వ్యాపారం కార్యక్రమం చేసే వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.